వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. పటాలు రకాలు దాని గురించి తెలుసుకుందాం. పటాల్లో రెండు ముఖ్యమైన రకాలు ఉన్నాయి. అవి చదును పటాలు, త్రిపార్శ్వ పటాలు. ఏదైనా ప్రదేశాన్ని ఎత్తు పల్లాలు లేకుండా పరిచినట్లుగా గీచిన పటాలను చదును పటాలు అంటారు. ఈ చదును పటాలు అనేక పాఠ్యాంశాలకు సంబంధించి 3 రకాలుగా ఉంటాయి. ఉదాహరణ: భౌతిక పటాలు, రాజకీయ పటాలు, ప్రత్యేక ప్రయోజన పటాలు. పొడవు వెడల్పులతో పాటు లోతు మందమును కలిగి ఉండే పటాలను త్రిపార్శ్వ పటాలు అంటారు. ఉదాహరణ: రిలీఫ్ పటాలు. భౌతిక భౌగోళిక పటాలు ఒక ప్రాంతానికి సంబంధించిన నైసర్గిక స్వరూపాలను వివరించడానికి భౌగోళిక పటాలను ఉపయోగిస్తారు. ఉదాహరణ: పీఠభూములు, నదులు, పర్వతాలు, మైదానాలు, లోయలు, ఎడారులు, డెల్టాలు మొదలైనవి భూమి వర్ణను గురించి తెలియచేస్తాయి. మరొక ఉదాహరణ: విదేశీల స్థావరాలన్నీ మన దేశ తీర ప్రాంతములో ఉండడము. 2. రాజకీయ పటాలు భూగోళంపై ఉన్న వివిధ రకాల ప్రాంతాల ఉనికిని, రవాణా మార్గాలను, సరిహద్దులను సూచించడానికి వాడుతారు. ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, పట్టణాలు, రాజధానులు వంటి సరిహద్దులను తెలియచేస్తాయి. రోడ్డు, రైలు, విమాన, జల మార్గాలను కూడా తెలియచేస్తాయి. అక్షాంశాలు, రేఖాంశాలు, ధ్రువ ప్రాంతాలను కూడా రాజకీయ పటాల ద్వారా సూచిస్తారు. 3. ప్రత్యేక ప్రయోజన పటాలు ప్రత్యేకంగా ఒక విషయాన్ని వివరించడానికి మాత్రమే ఉపయోగపడే పటము. ఒక విషయానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది. మిగిలిన ఎలాంటి సమాచారం రాయబడి ఉండదు. శీతోష్ణ స్థితి, వర్షపాతము, జనాభా, వృక్ష సంపద, చారిత్రక అభివృద్ధిని సూచించడానికి వాడతారు. ఉదాహరణ: ఏ. బేథిమెట్రిక్ పటము. సముద్రపు లోతును కొలవడానికి దీనిని ఉపయోగిస్తారు. సముద్రపు లోతును కొలవడానికి బేథిమెట్రిక్ పటాన్ని ఉపయోగిస్తారు. బాగా లోతైన ప్రాంతాన్ని ముదురు నీలిరంగులో, లోతు తక్కువ ప్రాంతాన్ని లేత నీలిరంగులో సూచిస్తారు. బాగా లోతైన ప్రాంతాన్ని నీలిరంగులో, లోతు తక్కువ ఉన్న ప్రాంతాన్ని లేత నీలిరంగులో సూచిస్తారు. బి. ఎథినోగ్రాఫిక్ పటము. ఎథినోగ్రాఫిక్ పటము ప్రపంచంలో విస్తరించి ఉన్న వివిధ మానవ జంతువులను, మానవ నాగరికత విస్తరించి ఉన్న ప్రాంతాలను తెలుపుటకు ఉపయోగపడతాయి. వివిధ మానవ జంతువులను, మానవ నాగరికతకు సంబంధించిన ప్రాంతాలను గురించి తెలుపుటకు ఉపయోగపడతాయి. సి. వెజిటేషన్ పటము వివిధ పటాల విస్తరణను సూచిస్తాయి. వివిధ పటాల విస్తరణను సూచిస్తాయి. వృక్షజాతులకు సంబంధించిన వాటిని గుర్తించడానికి ఉపయోగిస్తారు. వృక్షజాతులకు సంబంధించిన వాటిని గుర్తించడానికి కూడా ఉపయోగిస్తారు. 4. రిలీఫ్ పటాలు ఎత్తుపల్లాలు ఉండే విధముగా ప్రత్యేకముగా తయారు చేసిన పటాలను రిలీఫ్ పటాలు అంటారు. ఇవి త్రిమితీయ పటాలు. వీటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ చెక్కతో కానీ తయారు చేస్తారు.
వీటిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ చెక్కతో కానీ తయారు చేస్తారు. ఈ పటము యొక్క ముఖ్య ఉద్దేశము పటమును చూడగానే ఆ ప్రాంతంలోని భాగము మిట్ట పల్లాలతో నున్నది, అడవులతో నున్నదా మొదలైన విషయాలను విద్యార్థికి కళ్ళకు కట్టినట్లుగా చూపడము. ఉదాహరణ: మైదానాలు, పర్వతాలు. ఇవి అంధ విద్యార్థులకు చాలా ఉపయోగకరము. వీటిని చేతితో తడిమి చూసి వాటి లక్షణాలను తెలుసుకొనవచ్చును. వీటిని తయారు చేయడం ఖర్చుతో కూడుకున్నది. వీటిని తయారు చేయడానికి బాగా ఖర్చుతో కూడుకున్నది. ఆవరణ, రూపు, బాహ్యరేఖ పటాలు. కేవలము ఒక ప్రదేశం యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే తెలియజేస్తే అటువంటి పటాలను బాహ్యరేఖ పటాలు అంటారు. కేవలము ఒక ప్రదేశం యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే తెలియజేస్తే అటువంటి పటాలను బాహ్యరేఖ పటాలు అంటారు. వీటిని ఓపెక్ ప్రొజెక్టర్ను ఉపయోగించి తయారు చేస్తారు. ఓపెక్ ప్రొజెక్టర్ను ఉపయోగించి తయారు చేస్తారు. దీని యందు మ్యాప్ పూర్తిగా గీయబడి ఉండదు. చిన్న చిన్న చుక్కల రూపములో ఉంటుంది. విద్యార్థి చాక్పీస్తో కానీ పెన్సిల్తో కానీ పూర్తి చేస్తారు. ఈ పటమునందు ఎలాంటి సమాచారము రాయబడి ఉండదు. విద్యార్థుల్లో పట నైపుణ్యాలను పెంపొందించడానికి అవుట్లైన్ పటాలు బాగా ఉపయోగపడతాయి. విద్యార్థులు గీసిన పటాలను స్కెచ్ పటాలు అంటారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.